నమస్కారం మిత్రులారా, నేను సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తాను మీకు. అండ్ అలానే చాలా రోజులు అయిపోయింది నేను కూడా రాక. కలరింగ్ వర్క్ ఎంతవరకు అయింది ఏందని మాత్రం ఓకేనా. నా వీడియోని స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం టోటల్గా మాత్రం నా వీడియో అయితే చూడండి ఓకేనా. అండ్ అలానే మర్చిపోకండి లైక్ అయితే మాత్రం చేయండి. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ధూల్పేటలో సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వర్క్ అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అలాగనే మీకు ప్రతి ఒక్కరికి అయితే తెలుసు లొకేషన్ అనేది ధూల్పేటలో. ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే మనం వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ బాడీ కలర్ ఒకటే కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే టోటల్గా కలరింగ్ వర్క్ అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మన సరస్వతి అమ్మవారి కాన్సెప్ట్లో మాత్రం ఈ గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ తొండం పైన కూడా ఋషులు అయితే రావడం జరిగింది. చూడండి చూసింది కదా, ఆ వీణ కూడా ఎంత బాగా నీట్గా మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. చూసిందా గణేశుని చూసుకున్నట్టయితే కండవ గ్రీన్ కలర్లో, ఇక్కడ పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్లో. అండ్ అలానే డిజైనింగ్ వర్క్ కూడా డిజైనింగ్ న్యాచురల్గా మన పంచ ఏ విధంగా అయితే కనబడుతుందో ఆ విధంగా అయితే మాత్రం అన్న వాళ్ళు అయితే కలరింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఎంత భారీగా అయితే ఉండడం జరిగింది అంటే గణేశుడు చాలా చాలా భారీగా అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే చూసింది కదా, ఐ పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది. ఇక మీకు తెలుసు ప్రతి ఒక్కరికి బొట్టు కూడా చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు. అండ్ అలానే మన గణేశుని కిరీటంకి గోల్డ్ కలర్ చూసిందా ఎంత బాగుందో, చాలా చాలా నీట్గా అయితే మాత్రం గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది. చూడండి చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీణ కూడా మొత్తం మన రియల్గా వీణ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే వీణ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్గా చూసింది కదా మన గణేశుంది. ఫస్ట్ ఏంటంటే మన పార్వతీమాత, ఇక్కడ పార్వతీమాత గణేశుడు ఏంటంటే బాలుని రూపంలో ఉంటాడు అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే బాలుని రూపంలో గణేశుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పార్వతీమాత ఏంటంటే స్నానానికి వెళ్తుంది. స్నానానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ముంగట ఇప్పుడు ఎవరికైనా కానీ ఒక మనకు ముంగట స్నానానికి వెళ్ళే ముందు అయితే అమ్మవారు ఏం చేస్తారంటే మన పసుపుతోని బాలుని అయితే తయారు చేస్తారు. ఆ తయారు చేసినప్పుడు ఈ విధంగా అయితే తయారు చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్గా చూసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ గణేశునికి ఏంటంటే చూసింది కదా. అండ్ అలానే ఇటు గణేశునికి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే పార్వతీమాత. ఈ పార్వతీమాత ఏంటంటే ఫస్ట్ గణేశుడు అనేది ఈ విధంగా మన బాలుని రూపంలో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే శివుడు అండ్ గణేశుడు. ఇక్కడ ఏంటంటే త్రిశూలంతో గణేశుని మొండం అనేది తీసేస్తారు అన్నట్టు, తలకాయ గణేశుడు. ఇప్పుడు తీసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది గణేశుడు. చూడండి చూసింది కదా, ఇక్కడ మొండం లేకుండా అయితే ఉన్నాడు. చూడండి ఇక్కడ మహాదేవుడు అండ్ పార్వతీమాత. దాని తర్వాత మొండం తలకాయ పెట్టినాక ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అయితే ఇది ఏంటంటే మొత్తం స్టోరీ అనేది చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, మీకు నేను చెప్తా చూడండి. పార్వతీమాత ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్నానానికి పోయేటప్పుడు ఒక బాలుని రూపంలో మన పసుపుతోనైతే గణేశునికి అయితే తయారు చేస్తారు. ఇట్లా బాలుని తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు అమ్మవారు స్నానానికి పోతుంది. స్నానానికి పోయినాక ఏమవుతుంది అంటే ఇక్కడ మన బాలుని రూపంలో ఉన్న గణేశుడు ఏంటంటే ముంగట ఉంటాడు కాపలకు. అంటే లోపలికి ఎవరికి పోనీయకుండా అనుమతి పోనీయకుండా అయితే గణేశుడు అయితే ఉంటాడు. అయితే ఆ లోపు ఏమవుతుంది అంటే ఇక్కడ శివుడు ఉన్నాడు కదా, ఆ శివుడు అయితే వస్తాడు అన్నట్టు. మహాదేవుడు వస్తాడు. మహాదేవుడు వచ్చినప్పుడు గణేశుడు అంటే పోనీయాడు అన్నట్టు లోపలికి. ఎవరికి శివునికి అయితే లోపలికి పోనీయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎందుకు ఆపినావు అంటే ఇట్లా అమ్మ లోపల స్నానం చేస్తుంది, దానికోసమే నేనైతే ఆపిన అని అంటాడు. అన్నప్పుడు ఇక శివునికి ఏంటంటే కోపం వస్తుంది. కోపం వచ్చినాక త్రిశూలం తిప్పి త్రిశూలంతో మొండం అనేది తీసేస్తాడు గణేశుని. చూసింది కదా. అయితే పార్వతీమాత ఏంటంటే మన శివునికి అంటది, నువ్వు తీసుకొచ్చి మన గణేష్ తర్వాత ఏమవుతుందంటే శివుడు ఏం చేస్తాడంటే మన నందీశ్వరంకి చెప్తాడు, ఇట్లా ఏనుగు తలకాయ తీసుకురండి అని. చూసింది కదా, ఎలిఫెంట్ ఫేస్ పెట్టినాక మన మొత్తానికైతే గణేష్ ఫెస్టివల్ అయితే చేసుకుంటాం. అప్పుడు శివుడు ఏమంటాడంటే మన ఫస్ట్ ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ నీ పూజనే చేస్తారని గణేశునికి అంటాడు. ఇక్కడ ఆయన పైన చూసుకున్నట్టయితే మన విష్ణుమూర్తి చూసింది కదా, ఇట్లా పూలు చల్లుతూ అంటారు.
ఇంత నీట్గా అయితే మాత్రం ఫినిషింగ్ చూసింది కదా, చాలా బాగుంది కదా విగ్రహం మాత్రం. కుందన్ వర్క్ కానివ్వండి, అలానే కడాయిలు కానివ్వండి, ఇంత నీట్గా అయితే రావడం జరిగింది చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. మన విష్ణుమూర్తి కాన్సెప్ట్లో అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ గణేశునికి లెఫ్ట్ సైడ్న లక్ష్మీ అమ్మవారు, రైట్ సైడ్న గరుడవంతుడు. చూసిన స్నేక్స్ మాత్రం చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్న. అండ్ నారదుడు అయితే బ్యాక్ సైడ్న లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. మేబీ ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం అనుకుంటున్నా. అండ్ అలానే తొండం పైన కుందన్ వర్క్ కూడా అయితే రావడం జరిగింది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉన్నది. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ తబ్లా పైన అయితే గణేశుడు అయితే నాట్యం చేస్తున్నట్టయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసింది కదా, బ్యాక్ సైడ్న కూడా తబ్లాలు, అంటే బ్యాక్ సైడ్ అంటే పైన గణేశుడు నాట్యం చేస్తున్నట్టు ఉన్నాడు కదా. ఇప్పుడు వచ్చేసి తబ్లా చూసింది కదా. అండ్ అలానే మూషికుడు వీణ కూడా ఉన్నది చూడండి. ఇక్కడ వీణ అండ్ మూషికుడు మంచి పంచ కూడా ఎంత నీట్గా అయితే మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. న్యాచురల్గా పంచ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉన్నది. చాలా చాలా నీట్గా ఫినిషింగ్ తీసుకున్నట్టయితే చాలా బాగుంది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. మన అయితే మాత్రం ఇంకా పైన అయితే పెట్టడం జరుగుతుందంట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బ్యాక్ డ్రాప్ను వస్తుంది. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే మహాదేవుని మూడో కన్ను. అండ్ అలానే మహాదేవుడు సిట్టింగ్ పొజిషన్లో, మెడలో స్నేక్ వచ్చింది కదా. అండ్ మన ఎంత బాగున్నదో విగ్రహం అయితే మాత్రం చాలా చాలా బాగుంది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఐ పెయింటింగ్ మాత్రం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి ఒకటే గణేష్లో ఒకటే ఫ్రేమ్లో 10 గణేష్లు అయితే ఉండడం జరిగింది చూడండి. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మన కృష్ణుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. చూసింది కదా మొత్తం విగ్రహాలు అయితే మాత్రం. అండ్ అలానే పంచా చూసుకున్నట్టయితే ఎల్లో కలర్లో అండ్ గ్రీన్ కలర్ కండువా. ఇక్కడ చూసుకోవచ్చు మన టాటాయిస్, మన దశావతారాలు అంటారు చూసిన ఆ దశావతారాల లెక్క అయితే ఉండడం జరిగింది చూడండి. ఒకటి గణేష్ని చూసుకున్నట్టయితే టాటాయిస్ ఫేస్లోకి వెళ్ళి వచ్చాడు. ఒకటి ఇక్కడ వరాయి స్వామి ఆ విధంగా అయితే మాత్రం రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే బుద్ధుని రూపంలో, ఇక్కడ మహాదేవుని కాన్సెప్ట్లో, అండ్ ఇక్కడ చాపకెళ్ళి గణేశుడు అయితే రావడం జరిగింది. ఇట్లా మాత్రం చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు మాత్రం. చాలా బాగుంది కదా. చూసుకోవచ్చు. వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది కానీ స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే మాత్రం చూడండి. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న బ్రహ్మ అండ్ లెఫ్ట్ సైడ్న విష్ణు. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మహాదేవుడు అండ్ పార్వతీ మాత. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఐ పెయింటింగ్ మాత్రం ఎంత నీట్గా రావడం జరిగింది చూడండి. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు అండ్ ఓం. తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్. రైట్ సైడ్న చూసుకున్నట్టయితే గణేశునికి పార్వతీమాత అండ్ లక్ష్మీ అమ్మవారు లెఫ్ట్ సైడ్న సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగనప్పయ్య. చూసింది కదా, ఒక చేతిలో తామరపు, ఒక చేతిలో పారస్. చూసుకోవచ్చు మంచి కలరింగ్ వర్క్. అండ్ అలానే చాలా భారీగా బుజ్జగనప్పయ్య అయితే ఉండడం జరిగింది. నాకైతే ఐస్ కానివ్వండి, అసలు మీకు తెలుసు ప్రతి ఒక్కరికి సుందర కళాకారులు అంత మంచి నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుందని. అండ్ ముసుగు చూసుకుంటే గణేశునికి రైట్ సైడ్న ఇక్కడ ఒక్కసారి దగ్గర నుంచి కూడా మీకు లక్ష్మీ అమ్మవారిని నేను చూపిస్తాను. ఒక్కసారి చూసుకోవచ్చు. మంచి స్మైలింగ్ ఫేస్తోని అమ్మవారు అండ్ పార్వతీ మాత కూడా మంచి స్మైలింగ్ ఫేస్తోని అయితే ఉండడం జరిగింది. అది చూసింది కదా. అండ్ మంచి కలరింగ్ వర్క్, ఇంత కుందన్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. ఇది ఉంది కదా, ఇక్కడైతే మాత్రం గణేశునికి అయితే మాత్రం పెడతారంట. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది, దాని లింక్ ఎవరైనా ఫాలో చేయాలి అంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తోని ముందుకు వస్తాను.